ఒకరోజు కొంతమంది ఋషులు ప్రజల శ్రేయస్సు కోసం ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉంటారు. కానీ వారికి ఒక సందేహం వస్తుంది. అదేమిటంటే ఈ యజ్ఞ ఫలితాలను ఎవరు పొందాలి అని. అలా ఆలోచిస్తూ ఆ ఋషులందరూ నారద మహర్షిని అడుగుతారు. అప్పుడు నారద మహర్షి ఆ ఋషులతో ఇలా చెప్తారు. మునులారా, బ్రహ్మ విష్ణు శివులలో ఎవరు ఓర్పు మరియు పవిత్రత కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి వెళ్ళండి అని చెప్తారు. అప్పుడు వారందరూ భృగు మహర్షి అయితేనే వెళ్లి సరిగ్గా తెలుసుకోగలడు అని ఋషులందరూ భృగు మహర్షిని వెళ్ళమని చెప్తారు. భృగు మహర్షి కూడా అలాగే వెళ్తారు. ముందుగా బ్రహ్మదేవుడు మరియు శివుడు తమలో తమరు మునిగిపోయి భృగు మహర్షిని అంతగా గమనించకుండా ఉంటారు. అలాగే విష్ణువు కూడా ఉండడంతో కోపంగా ఉంటారు భృగు మహర్షి. అప్పుడు వెంటనే విష్ణువు ఆ మహర్షిని గమనించి అతన్ని వినయంగా గౌరవంగా భక్తితో స్వాగతిస్తాడు. అప్పుడు భృగు మహర్షి విష్ణువే ఈ యజ్ఞ ఫలితాలను పొందాలని నిర్ణయించుకొని బ్రహ్మాశివులను శపిస్తాడు. భూమి మీద నీకు ఆలయాలు ఉండవు అని ఆయన బ్రహ్మదేవుడిని శపిస్తాడు. శివుడిని ఏమో భూమి మీద ఎక్కువగా లింగ రూపంలోనే పూజించబడతావు అని శపిస్తాడు. ఇలా ఆ ఋషులు చేసే యజ్ఞ ఫలితాలను మహావిష్ణువు పొందుతాడు. ఇప్పుడు మనం ఆ విష్ణుదేవుడు శివుడికి అత్యంత భక్తితో తన కన్నునే ఒక పుష్పంగా సమర్పించిన కథ గురించి తెలుసుకుందాం. ఒకసారి దేవతలందరూ వైకుంఠానికి వెళ్లి విష్ణుదేవుడితో ఇలా వేడుకుంటారు. ఓ స్వామి, మాకు ఓ సహాయం అవసరం. దేవతలను దాడి చేస్తున్న అసురుల నుండి మమ్మల్ని రక్షించు అని వారు వేడుకుంటారు. అప్పుడు విష్ణుదేవుడు, నేను ఒంటరిగా అసురుల సైన్యంతో పోరాడే శక్తి నాకు లేదు. నేను శివుడిని సహాయం కోరాలి అని ఆ దేవతలతో చెప్తాడు. అలా చెప్పి విష్ణువు కైలాస పర్వతానికి చేరుకుంటాడు. కాని అక్కడ శివుడు తపస్సులో మునిగిపోయి త్రిపుండ్రావస్థలో అంటే గొప్ప తపస్సులో ఉంటాడు. అది చూసిన విష్ణుదేవుడు తనలో తాను ఇలా అనుకుంటాడు, నేను శివుడికి అంతరాయం కలిగించకూడదు మరియు ఆయన తపస్సు నుండి బయటకు వచ్చే వరకు ఆయనకు ప్రార్థన చెయ్యాలి అని విష్ణువు నిర్ణయించుకుంటాడు. అలా విష్ణుమూర్తి అక్కడే ఉండి ప్రతిరోజు 1000 సార్లు శివుడి నామాన్ని జపించి ప్రతి జపానికి ఒక తామర పుష్పాన్ని పూజగా సమర్పిస్తూ ఉంటాడు. ఇలా చాలా సంవత్సరాలు చేస్తాడు. చివరకు శివుడు తపస్సు నుండి బయటకు వస్తాడు. కానీ శివుడు తపస్సు నుండి బయటకు వచ్చారని విష్ణువుకు తెలియదు. ఎందుకంటే ఆయన శివస్మరణలో ఉన్న పూజలో అంతగా మునిగిపోతాడు. విష్ణువు అలాగే జపం కొనసాగిస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు తన మనసులో ఇలా అనుకుంటాడు, నేను ఇతని భక్తికి ఒక పరీక్ష పెడతాను. ఇతను ఏం చేస్తాడో తెలుసుకుంటాను అని అనుకొని అక్కడ పూజలో విష్ణువు సమర్పించిన తామర పుష్పంలో ఒక తామర పుష్పం తీసేస్తాను అని అనుకొని అక్కడ ఉన్న పుష్పంలో ఒక పుష్పం తీసేస్తాడు. అప్పుడు విష్ణువు 999 సార్లు జపించిన తర్వాత ఒక తామర పుష్పం లేదని గుర్తిస్తాడు. అప్పుడు తనలో తాను, నేను కమలనయన అంటే పద్మం కలిగిన కన్నుల వాడిని కదా అని విష్ణువు అనుకొని వెంటనే అతను ఒక కన్నును తీసి ఆ పూజలో ఆ కన్నును తన 1000వ తామర పుష్పంగా శివుడి పాదాల వద్ద సమర్పిస్తాడు. అప్పుడు విష్ణువు యొక్క భక్తికి మెచ్చి శివుడు ఆయన కన్నును తిరిగి ఇస్తాడు. తరువాత, విష్ణుదేవా, నీ భక్తికి మెచ్చాను. నీ భక్తి అమోఘం. నీకు ఏం వరం కావాలో కోరుకో అని శివుడు విష్ణువుతో అడుగుతాడు. అప్పుడు విష్ణుదేవుడు ఇలా అడుగుతాడు, దేవతలను ఇబ్బంది పెడుతున్న అసురులను ఓడించి వారిని నాశనం చేసే శక్తిని నాకు ప్రసాదించండి స్వామి అని విష్ణువు శివుడిని కోరుతాడు. అప్పుడు శివుడు తన ఆలోచన శక్తితో తన శక్తివంతమైన త్రిశూలానికి సమానమైన శక్తివంతమైన ఆయుధాన్ని విష్ణువు కోసం సృష్టించి విష్ణువుతో ఇలా చెప్తాడు, ఇదిగో విష్ణుదేవా, ఈ ఆయుధం తీసుకో. ఇది ఎంతో గొప్ప ఆయుధం. ఇది గుండ్రని డిస్క్ ఆకారంలో ఉండి సుదర్శన చక్రం అని పిలువబడుతుంది. ఇది 108 పదునైన కత్తి పల్లాలను కలిగి ఉండి క్షణంలోనే ఎక్కువ దూరం ప్రయాణించి దారి మార్గంలోని ఏదైనా వస్తువును నాశనం చేస్తుంది. ఇలా నీవు అనుకున్న కార్యానికి ఇది ఉపయోగపడుతుంది. అప్పటి నుండి విష్ణువు శివుడు ప్రసాదించిన మహాశక్తివంతమైన సుదర్శన చక్రం తన ఆయుధంగా ఉంటుంది. ఇలా విష్ణుమూర్తి తన కన్నునే ఒక పువ్వుగా మార్చి తన భక్తిని శివుడిపై చూపిస్తాడు. ఈ కథ మనకు భక్తి యొక్క శక్తిని చాటి చెబుతుంది. విష్ణువు తన ప్రార్థనలో ఎంతో నిమగ్నమై ఉంటాడు. పూజలో లోపం జరిగిందని అనుకుని ఆయన దృష్టి పోకుండా తన తప్పును సరిదిద్దడానికి తనలో ఒక అత్యంత విలువైన భాగాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ కథ మనకు కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడానికి మరియు ధర్మాన్ని కాపాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే విష్ణువు యొక్క దయ మరియు
కరుణ, న్యాయాన్ని కూడా చాటి చెబుతుంది. అలాగే సుదర్శన చక్రాన్ని సృష్టించిన శివుడి యొక్క గొప్పతనం కూడా తెలుసుకుంటాం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ని ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఒక లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.